హలో అండి. ఈరోజు మా ఇంట్లో బొచ్చు చేపతో పులుసు చేశాను. ఈ బొచ్చు చేపలో ఉన్న స్పెషల్ ఏంటంటే చేప వెయిట్లో సగం వెయిట్ తలకాయ ఉంటుందండి. అంత పెద్దగా ఉంటుంది తలకాయ. చేపలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు కొంతమంది, తలకాయలు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. అందులోని ఈ బొచ్చు చేప తలకాయ ఇంకా పెద్దగా ఉంటుంది కాబట్టి పులుసు బాగా వెళ్ళి టేస్టీగా ఉండదు అంటారు. మా ఇంట్లో కూడా తలకాయ ముక్క కోసం పోటీ పడతారండి. కూర ఉడికిపోయిన తర్వాత వేడివేడిగా మా వారికి ప్లేట్లో పెట్టి ఇచ్చాను టేస్ట్ చేయమని చెప్పేసి. మా వారికి చేపల కూర అంటే చాలా ఇష్టం కదండి. చిన్న చేప పెద్ద చేప అని లేదంటే టేస్టీగా ఉండాలి కానీ ఏ చేప అయినా తింటారు. మా వారు కూర తిన్నప్పుడు ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది అని అడగకూడదండి. బాగుందా లేదా అని అడిగితే బాగుంటే బాగుంది అంటారు, లేదంటే లేదని చెప్తారు. నేను తినే రోజైతే ఉప్పు కారం సరిపోయింది లేదా అని చూసుకుని నేనే వేసుకుంటాను. ఇప్పుడు ఈ బొచ్చు చేప తలకాయతో పులుసు నేను ఎలా చేశానో చెప్తాను. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపి వండించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మెంతిపొడి, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపొందు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. తాలింపులు వేసిన చేప ముక్కలు కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. పులుసుతో పాటు కొంచెం వాటర్ పోసి ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. చేపల కూర పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. లాస్ట్లో ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే నూనె అలా పైకి తేలుతుందండి. ఎంత టేస్టీగా ఉండే చేపల కూర పులుసు రెడీ అయిపోయింది.